బ్రహ్మాజీ సెంటిమెంట్ ఎగబడుతున్న మహేష్ బాబు అప్పుడిప్పుడు సింధూరం మూవీలో హీరోగా నటించారు బ్రహ్మాజీ. అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఒకే రకమైన పాత్రలు చేయడానికి ఆయన ఇష్టపడరు. బాడీ ఫిట్నెస్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటాడట. బ్రహ్మాజీలోని అనేక కోణాలు దర్శకులకు బాగా నచ్చుతాయి. అంతేకాదు, బ్రహ్మాజీ నటిస్తే హిట్ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. గతంలో నాగార్జున ఫ్రెండ్ గా నిన్నే పెళ్లాడుతా సినిమాలో నటించాడు బ్రహ్మాజీ. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత రీసెంట్ గా అతడు బిజినెస్ మ్యాన్, అత్తారింటికి దారేది, జూలై, సోగ్గాడే చిన్నినాయన, భరత్ అనే నేనులో కూడా నటించాడు. బ్రహ్మాజీ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తే హిట్ అనే సెంటిమెంట్ ఉండడంతో చాలా మంది హీరోలు ఇప్పటికీ బ్రహ్మాజీ క్యారెక్టర్ ను తమ పక్కనే ఉండేలా డిజైన్ చేసుకుంటారట. అలానే కొరటాల శివ కూడా ఏరికోరి మహేష్ బాబుకు సెక్రటరీ పాత్ర కోసం మొదట బ్రహ్మాజీని సంప్రదించాడట. దీనికి బ్రహ్మాజీ మహేష్ బాబు పర్సనల్ సెక్రటరీగా నన్నే ఎందుకు అనుకుంటున్నారు అని అడిగాడట. కొరటాల శివ స్పందిస్తూ, ఈ క్యారెక్టర్ కి సినిమా యాక్టర్ కాదు, యాక్టర్ కావాలని అనుకున్నాను, అందుకే నిన్ను తీసుకున్నాను అంటూ సమాధానం ఇచ్చాడట. దీన్ని స్వయంగా బ్రహ్మాజీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కొరటాల మాటలు తనకు ఎంతో ఇన్స్పిరేషన్ గా అనిపించాయి. నా నటనకు ఇంతకంటే మంచి కాంప్లిమెంట్ రాలేదని బ్రహ్మాజీ వివరించారు. మహేష్ బాబుకు కూడా బ్రహ్మాజీ సెంటిమెంట్ గా మారారు. మహేష్ తో కలిసి బ్రహ్మాజీ చేసిన అతడు, బిజినెస్ మ్యాన్, భరత్ అనే నేనులు సూపర్ హిట్స్ అయ్యాయి. అందుకే తన తర్వాతి సినిమాల్లో కూడా బ్రహ్మాజీకి పాత్ర దక్కేలా మహేష్ దర్శకులను కోరుతున్నాడట. ఇప్పుడు బ్రహ్మాజీ సెంటిమెంట్ హీరోల విజయాలకు కారణమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.